అలాగే. శ్రద్ధ, అనుగ్రహము, ప్రకాశము, ఆత్మ అన్ని నీ సహజత్వానికి పేర్లు. అసలు ఉన్నదే అది దేహాత్మ బుద్ధి వల్ల అది నీకు వ్యక్తం కావటం లేదు, అంతర్ముఖంగా తెలుస్తుంది అంటున్నారు ఇక్కడ భగవాన్. అంటే మనకు గురువు గారు చెప్తున్నారు కదా, ఎలాగా మనకి శ్రద్ధన్న, అనుగ్రహం అన్న, ప్రకాశం అన్న, మౌనం అన్న, గురువన్న, భగవంతుడన్న, దైవం అన్న, భక్తన్న, సహనం అన్న, ఇవన్నీ ఆత్మకి పర్యాయ పదాలు అని చెప్తూ ఉంటారు గురువు గారు. అలానే ఇక్కడ కూడా భగవాన్ అదే చెప్తున్నారు. శ్రద్ధ అన్న, అనుగ్రహం అన్న, ప్రకాశం అన్న అన్ని ఒకటే, ఆత్మ అన్ని పర్యాయ పదాలే అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మామూలుగా మనకి శ్రద్ధ అంటే ద్వైతంలో తీసుకున్న శ్రద్ధ ఏంటంటే, మనకి భగవద్గీతలో కూడా ఏదో శ్లోకం ఉంది, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని. అంటే శ్రద్ధ వల్ల జ్ఞానం లభిస్తుంది అంటారు. అంటే ఇక్కడ చక్కగా మనకి ఈ ద్వైతంలో శ్రద్ధ అంటే భగవద్గీతలో ఏం చెప్తారంటే, శ్రద్ధ వలన అంటే ఎవరికైతే ఆ శ్రద్ధ విశ్వాసాలు కలిగి ఉంటారో వారికి, అంటే అలాగే ఆ ఇంద్రియ నిగ్రహము కలవారై ఉంటారో వారు ఆ అభ్యాసం చేయగా చేయగా వారు జ్ఞానాన్ని పొందుతారు అని చెప్తారు ఆ శ్లోకంలో. అంటే ఇక్కడ శ్రద్ధావాన్ లభతే జ్ఞానము అంటే శ్రద్ధతోనే జ్ఞానం లభిస్తుంది అంటే అది ద్వైతంలో అది చెప్పిన మాట. ఎన్నగా మనకి శ్రద్ధ అనే పదము ఒక ఒక మనకి ఇప్పుడు ఎవరన్నా పరధ్యాసలో ఉంటే అరే శ్రద్ధగా విను అంటాం, శ్రద్ధగా విను, శ్రద్ధగా పనిచేయి అంటే కొంత అటెంటివ్ గా ఒక ధ్యాస పెట్టు, దాని మీద ధ్యాస పెట్టి పనిచేయి. ఇప్పుడు గురువు వాక్యాలు ఉన్నాయి, గురువు చెప్తున్నారు అనుకో శ్రద్ధగా వినాలి అని అనుకుంటాం కదా. అంటే ఏంటి, వాడు చంచలం అవ్వకుండా ఆ తదేక దీక్షతో ఏకాగ్రతతో శ్రద్ధగా విను అంటాం. నిజంగా అది వీడు ఎంత శ్రద్ధ పెట్టినా సరే, ఇప్పుడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని ఎంత చెప్పుకున్నా ద్వైతంలో శ్రద్ధ పెట్టినంత మాత్రాన జ్ఞానం లభిస్తుంది అని కాదు. అది జ్ఞానం అనేది పరోక్ష జ్ఞానం గురించి చెప్పడం మాత్రమే అనుకుంటున్నా. ఎందుకంటే జ్ఞానము ఇప్పుడు మనస్సుతో ఇప్పుడు ఏదన్నా వాడు ఒక తెలుసుకోవాలి అనుకుంటే వాడు ఒక విద్యార్థి శ్రద్ధగా చదివితే వాడు పాస్ అవుతాడు. అంటే ఏంటి, అది శ్రద్ధగా చదువు అంటాం. అంటే శ్రద్ధగా అటెంటివ్ గా ధ్యాస పెట్టి నేర్చుకో, అప్పుడు ఆ జ్ఞానం లభిస్తుంది అంటాం. అదేంటి, అది పరిమితమైన జ్ఞానం, అదేంటి ఆ సాపేక్ష జ్ఞానం, అది పరిమితమైన జ్ఞానము. దాన్ని వీడు శ్రద్ధ పెట్టి నేర్చుకోవచ్చు, ఏదన్నా మనం తెలుసుకోవచ్చు శ్రద్ధగా. కానీ ఆత్మ అలా కాదు కదా. ఎందుకని ఆత్మని శ్రద్ధతో పోల్చారు? మరి ఇది ఈ శ్రద్ధ ఆ శ్రద్ధ ఏంటి మరి? ఇక్కడేమో ఇప్పుడు వీడు ఎంత శ్రద్ధ పెట్టినా సరే అక్కడ మనస్సుతోనే కదా వాడు శ్రద్ధ పెట్టేది. మనస్సు పనిచేయాలి కదా. వాడికి ఏంటి ఇప్పుడు మనస్సుతోనే వాడు ఇప్పుడు గురువు చెప్తున్నాడు వాక్యాలు, గురువు చెప్తున్నప్పుడు మనం శ్రద్ధగా అంటే ఎటువంటి ఆలోచనలు లేకుండా తదేక దీక్షతో అటెంటివ్ గా ఒక ఏకాగ్రతతో గురువు చెప్పింది విన్నప్పుడు, అంటే మనకి ఏ ఆలోచన లేనప్పుడు అది మనకి రిజిస్టర్ అయిపోతుంది, నాటుకుపోతుంది. అంటే ఏంటి, ఆ వాక్యాలు గురువు చెప్పిన వాక్యాలు, గురువు చెప్పినప్పుడు అంటే ఏంటి, అక్కడ శ్రద్ధగా వింటాం, ఏ ఆలోచన ఉండదు, ఏ పరధ్యాస ఉండదు. అంటే ఏంటి, అక్కడ మనస్సు కొంతమేర ఆలోచనలు లేకుండా ఒక ధ్యాసతో అది శ్రద్ధగా నేర్చుకున్నా మళ్ళీ మనస్సు వచ్చేస్తుంది కదా. మళ్ళీ మనస్సు వేరే ఆలోచనలకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాడు నేర్చుకుంటున్నాడు, గురువు చెప్పింది వింటున్నాడు, మళ్ళీ గురువు చెప్పినంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మనసు మళ్ళీ వేరే ఆలోచనలకు వెళ్ళిపోతుంది. లేదంటే నేర్చుకున్నంత సేపు బానే ఉంటుంది. లేదా కొంతమందికి ఏంటి, ఒక పరిధిలో ఒక 5 నిమిషాలు శ్రద్ధగా పెట్టినా మళ్ళీ వేరే ఆలోచనలు వస్తాయి. వాడు ఇంట్లో ఎక్కడో ఉంటాడు, సినిమా హాల్లో ఉంటాడు, లేకపోతే మార్కెట్ లో ఉంటాడు, ఆలోచనలు ఎక్కడో ఉంటాయి ఆ విద్యార్థికి. అంటే వాడు ఎంత శ్రద్ధ పెట్టినా అది పరిపూర్ణమైన శ్రద్ధ కాదు, టెంపరీ, తాత్కాలికంగా ఒక 10 నిమిషాలు శ్రద్ధగా నేర్చుకున్నా, అటెంటివ్ గా చేసుకున్నా సరే అది తాత్కాలికంగా వాడు శ్రద్ధ పెట్టినా కూడా మళ్ళీ మనసు వెంటనే వచ్చేస్తుంది అక్కడ. కాబట్టి అది శ్రద్ధ కాదు. అసలైన శ్రద్ధ ఏంటంటే జ్ఞానము. ఎందుకని జ్ఞానంతో పోల్చారు? ఆత్మ అన్న శ్రద్ధ అన్న ఎందుకు అంటున్నారు ఇక్కడ? ఇప్పుడు మనకి తెలిసిన శ్రద్ధ ఏంటంటే తదేక అటెంటివ్ గా ఉండటం. ఆత్మ కూడా అలాంటిదే కదా. ఆత్మ జ్ఞాన వృత్తి చేత అది తన్ను తాను తెలుసుకుంటుంది. అక్కడ ద్వైతం అనేది లేదు, అక్కడ రెండవది లేదు. ఇక్కడ వీడికి మనస్సులో అన్ని ద్వైభావమే కదా, రెండు ఉంటాయి. ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి, ఆన్ ఆఫ్ అవుతుంది వీడికి, ఆన్ ఆఫ్ అవుతున్నారు వీడు.
ఆలోచనలు వస్తున్నాయి, పోతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. పోతున్నాయి. కానీ ఆత్మకు అలా లేదు కదా! ఆత్మ అది ఆన్, ఆఫ్ అనేది లేదు. అంటే అక్కడ కేవలము అది జ్ఞాన వృత్తి చేత తను తాను రమిస్తూ ఉంది. తను తాను తెలుసుకుంటూ ఉంది. అది నేనున్నాను, నేనున్నాను అన్న అది ఆ శ్రద్ధ ఉండబట్టే అది 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 తన్ను తాను అక్కడ ఎవరు అక్కడ ఎందుకని అక్కడ ఆలోచనలు లేకుండా ఉన్నది. ఇప్పుడు ఆత్మలో కూడా ఆలోచనలుంటే అది నిజమైన శ్రద్ధ కాదు. శ్రద్ధ కాదు. అవును. ఆత్మలో ఆలోచనలు లేవు, అన్యత్వము లేదు. ఇక్కడేంటి వీడికి ఆలోచనలు ఉన్నాయి, అన్యత్వం ఉంది. వీడికి ధ్యాస అంటే పరధ్యాస ఉంది వీడికి. కొంతమేర ధ్యాస ఏర్పడిన మళ్ళీ పరధ్యాస ఉంటుంది. కానీ ఆత్మలో పరధ్యాస ఉండదు. అది కేవలము తన్ను తాను తెలుసుకుంటుంది. అంటే తన్ను తాను రమిస్తూ ఉంటుంది. నేనున్నాను, నేనున్నాను తెలుసుకుంటుంది కాబట్టి అదే నిజమైన శ్రద్ధ. అంటే అక్కడ ఎటువంటి డీవియేషన్ లేదు అక్కడ. అది తనకు తానుగానే ఉంది. ఎటువంటి అది అన్యత్వం గుర్తించదు, ఆలోచనలు గుర్తించదు. అందుకని అక్కడ డీవియేషన్ అనేది ఉండదు అక్కడ. అక్కడ పరధ్యాస అనేది లేదు ఇక్కడ. కేవలం ధ్యాస మాత్రమే ఉంటుంది. అది అందుకని నిజమైన శ్రద్ధ అంటున్నారు అది. ఆత్మని ఎందుకు శ్రద్ధతో పోల్చారంటే అది నేను అనుకుంటాం అది అనుకుంటాను. అంటే అక్కడ కేవలము ఆ డీవియేషన్ లేదు, ఆలోచనలు లేవు, అన్యత్వం లేదు. వీడికి ఇక్కడ అన్ని ఆలోచనలు, అన్యత్వము ఉంది. వీడు ఆన్ ఆఫ్ అవుతున్నాడు. కొంతమేర శ్రద్ధగా పనిచేసినా మళ్ళీ ప్రాపంచిక విషయాలు వస్తున్నాయి, మళ్ళీ అన్ని ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి శ్రద్ధన్న మళ్ళీ అనుగ్రహం అన్న మరి ఈ పదాల ఆత్మతో పోల్చారంటే నాకంటే ఇప్పుడే అనిపించింది. అది శ్రద్ధ ఎందుకు అనిపించారంటే తనకు తానుగా ఉంటుంది, ఎటువంటి డీవియేషన్ లేకుండా. ఇప్పుడు మనకి శ్వాస పీల్చుకుంటున్నాము. ఇప్పుడు శ్వాసను పీల్చుకుంటున్నప్పుడు మనం ఏమైనా శ్రద్ధగా తెలుసుకుంటున్నామా? ఇప్పుడు నేను శ్రద్ధగా తెలుసుకోవాలి, శ్రద్ధగా నేను ఉంటేనే అది మనం తెలుస్తుంది అనుకోవట్లేదు కదా. మనం శ్రద్ధ పెట్టినా పెట్టకపోయినా శ్వాస ఆగుతూనే ఉంది ఆటోమేటిక్. గుండె అలానే కొట్టుకుంటుంది కదా. శ్రద్ధగానే మనము ఒక చెవి పెట్టి వినట్లేదు కదా. నిజంగా గుండె అన్నిసార్లు కొట్టుకుంటుంది. మన శ్రద్ధ చూపించకపోయినా అది నిరంతరం జరిగే ప్రక్రియ. కాబట్టి అది నిజమైన శ్రద్ధ. అది ఆ శ్వాస మనకు తెలియకుండా, మన అటెంటివ్ లేకుండా అది తనకు తాను నిరంతరం జరిగే ప్రక్రియ. తనకు ఆ శ్రద్ధ ఉండబట్టే అది శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉన్నాయి. అది అంటే అది శ్రద్ధ. ఆ శ్రద్ధ, ఆ శక్తి, ఆ శ్రద్ధ అనే శక్తి ఉండటం వల్లే ఇదంతా జరుగుతుంది. అలాగే ఆ లోపల ఆ అనుగ్రహం ఉండటం వల్లే ఈ శ్వాస ఆడుతుంది, ఆ గుండె కొట్టుకుంటుంది. మనం తినే ఆ జీర్ణము మరి మన చేతులతో ఏమి అది జీర్ణం చేయట్లేదు కదా. అదే జీర్ణం అవుతుంది, వ్యర్థం బయటికి పంపించేస్తుంది. మరి భూమి తనకు తానుగా గుండ్రంగా తిప్పుతుంది, ఎవరు తిప్పట్లేదు కదా. ఇదంతా ఆ అనుగ్రహము నీలో ఉంది. అదే అసలు ఉన్నదే అనుగ్రహం కాబట్టి అది సర్వవ్యాప్తంగా ఉంది కాబట్టి సో నిన్ను చూసేది సకల జీవరాశులకి అదే అనుగ్రహం ఆధారభూతమై ఉన్నది. సూర్యచంద్రులకు కానీ ఖగోళాలకు కానీ. అందుకని భూమిని ఎవరు తిప్పట్ల, అది తను తాను తిరుగుతుంది. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఉనికి లేని వాడైనా ప్రకాశిస్తున్నాడు. అదే స్వయం ప్రకాశం ఏం కాదు కదా సూర్యుడు. సో ఇదంతా ఆ శ్రద్ధ, ఆ అనుగ్రహం ఉండబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ శ్రద్ధన్న, అనుగ్రహం అన్న ఆ ప్రకాశం, సూర్యుని ప్రకాశం ఉంటుంది. సూర్యుని ప్రకాశము మన భూమి మీద ఎంతో మంది తీసుకుంటున్నారు, ఆ వెలుగును పంచుతున్నారు. ఆ వెలుగులో సస్యశ్యామలం అవుతుంది. అదేంటి ఆ సూర్య కిరణాలు మనం తీసుకుంటున్నాం, మనకి డి విటమిన్ వస్తుంది, అది మన పువ్వు వికసిస్తుంది, పండ్లు వస్తున్నాయి. ఇవన్నీ ఆ ప్రకాశంలోనే కదా. అలాగే ఆత్మ ప్రకాశంలో ఇవన్నీ మనుగడ సాగిస్తున్నాం మనం అందరము. అంటే అవి మన కదలికలు వస్తున్నాయి ఆత్మ ప్రకాశంలోనే, ఆ చైతన్యవంతం అవుతున్నాయి. ఇప్పుడు ఒక కంటితో నేను ఒక సూర్యుని వెలుగులో ఒక వస్తువుని నేను చూస్తున్నాను. ఏదైనా ఒక వస్తువుని గుర్తించాలంటే వెలుగు కావాలి. వెలుగు లేకపోతే నేను గుర్తించలేను. అలాగే ఇప్పుడు కంటికి వెలుగు, సూర్యుడు వెలుగుండబట్టి నేను ఆ దృశ్యాన్ని చూస్తున్నాను. కానీ కంటికి లోపల ఇప్పుడు అది గుర్తించాలి కదా. ఆ కంటి లోపల వెలుగు లేకపోతే చూడలేము. కాబట్టి ఆ కంటికి వెలుగు ఎవరంటే కంటికి కంటైన ఆత్మ అంటాం. కాబట్టి ఆ ఆత్మ వెలుగు ఉండబట్టే ఈ కన్ను చూస్తుంది. ఆ బయట వెలుగు ఉండబట్టే ఈ కన్ను గుర్తిస్తుంది. కాబట్టి ఇదంతా ఆత్మన్నా, అప్పుడు ప్రకాశమన్నా, అనుగ్రహమన్నా, శ్రద్ధన్నా, భగవంతుడన్నా, దైవమన్నా ఇవన్నీ కేవలం ఆత్మకే చెందుతాయి అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే ఇక్కడ ఏమంటున్నారు, ఇవన్నీ ఇది నీ సహజత్వము అంటున్నారు. అసలు ఉన్నదే అది, దేహాత్మ బుద్ధి వల్ల అది నీకు వ్యక్తం కావటం లేదు అంటున్నారు. మరి గురువుగారు అదే చెప్తున్నారు కదా ప్రతిరోజు, ఉన్నదే అది, లేనిది సృష్టి అని చెప్తున్నా కూడా మరి మనము అది మనకి తెలియట్లేదు. ఇప్పుడు మనం దానికి అసలు ఉన్నదే అది మనం ఎంత చెప్పినా గురువు అదే చెప్తున్నా కూడా మనకి అది అనుభవంలో లేదు. ఇప్పుడు కాకినాడ కాజా ఎవరో వచ్చి
కాకినాడ కాజా ఇలా ఉంటుంది, దానికి ఓవెల్ షేప్ లో ఉంటుంది, ఇలా తీస్తే కొంత రసం వస్తుంది, కొంచెం పంచదార పాకం ఉంటుంది, అది నోట్లో వేస్తే కరిగిపోతుంది, చాలా మధురంగా ఉంటుంది, తీయంగా ఉంటుంది అని మనకు అసలు దాని గురించి తెలియదు అనుకోండి. అది మనకి వచ్చి చెప్తున్నాడు ఒక వ్యక్తి తిని, అరే ఇలా ఉంటుంది, చాలా మధురంగా ఉంటుంది. ఇప్పుడు మనకి అది చెప్పినంత మాత్రాన అనుభవంలో ఉంటుందా? లేదు. మనం కూడా కాకినాడ కాజా తింటే నోట్లో వేసుకుంటే అప్పుడు మనం కంపేర్ చేసుకుంటాం. ఓ అతను చెప్పింది కరెక్టే, కాకినాడ కాజా అంటే ఈ లక్షణాలు ఉన్నాయి, చాలా మధురంగా ఉంది, ఇలా అంటే ఆ పాకం బయటకు వస్తుంది, అది ఇలా ఓ కరెక్ట్ గా అది చాలా స్పెషల్ అయింది ఇది అని అది మనం కంపేర్ చేసుకొని ఓహో కరెక్టే నువ్వు చెప్పింది అని మనం వెంటనే అది గుర్తించుకుంటాం. ఆ నాలెడ్జ్ ని మనం రికగ్నైజ్ చేసి కంపేర్ చేసుకొని కరెక్టే, అతను చెప్పింది కరెక్టే అని అనుకుంటాం. ఎందుకని అది మనం అప్పటిదాకా మనకు అనుభవంలో లేదు. ఎప్పుడైతే అది అనుభవంలో ఉందో అప్పుడు మనం తెలుస్తుంది అది కాకినాడ కాజా అంటే ఇలా ఉంటుందని. ఇప్పుడు ఆత్మ ఉన్నదే అది మనం ఎంత చెప్పినా అది అనుభవంలో లేదు కాబట్టి మనకి అది ఒక అందని వస్తువు లాగానే ఉంటుంది. అది అనుభవం ఉన్నదే, అది నీవా ఇదే ఉన్నావు అని చెప్పినా కూడా ఆత్మ గురించి మనకు తెలియదు కదా, అది ఎలా ఉంటుంది, దాని లక్షణాలు ఏంటి. మనం ఇది అఖండంగా వ్యాపించి ఉంది, ఘనాతి ఘనంగా ఉంది, ఈ సృష్టికి ఆధారభూతమై ఉన్నది. ఇది ఎన్ని మాటలు మనం అవగాహనతో చెప్పుకున్నా అది మనకి ఆ కాకినాడ కాజా అనుభవంలో లేకుండా మనం వాళ్ళు ఎంత చెప్పినా సరే మనకి ఆ అనుభవం రాదు. మనకి అది ఆ లోపల వేసుకున్నప్పుడే అనుభవం వస్తుంది, మధురమైంది. అలాగే అది ఆ అనుభవము తనకు తానుగా అది ప్రకటించుకున్నప్పుడు మాత్రమే మనకు అనుభవం అయినప్పుడు అప్పుడు మనం అదేంటి ఆ దగ్ధబీజ మనస్సుతో బయటకు వచ్చి ఓ కరెక్టే ఉన్నదే, అది లేనిది సృష్టి అని అప్పుడు చెప్పగలుగుతాడు. సో అప్పటిదాకా అది 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 మనకి ఎంత చెప్పినా అది అనుభవంలో లేదు. ఇప్పుడు కూడా అంటే ఉన్నా కూడా ఇప్పుడు అదే అంటున్నారు, ఇప్పుడు అది 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 నీవై ఉంది, ఆ అనుభవము ఉన్నది, ఇప్పుడు కూడా అదే ఉంది. కానీ ఏమంటారు ఇక్కడ, అసలు ఉన్నదే అది కాబట్టి దేహాత్మ బుద్ధి వల్ల అది నీకు వ్యక్తం కావటం లేదు అంటున్నారు. ఇప్పుడు దేహాత్మ అహంకారం వల్లే కదా ఇవన్నీ మనం గుర్తించలేకపోతున్నాము. అహంకారం వల్ల, ఈ అజ్ఞానం వల్ల, ఈ అవిద్య వల్ల ఈ ఆత్మని మనము గుర్తించలేకపోతున్నాము. ఎందుకు గుర్తించలేకపోతున్నాము, ఎందుకు మనం అది అది నీవై ఉన్నా సరే ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నాము, ఎందుకు దాన్ని గ్రహించలేకపోతున్నాము అంటే ఇక్కడ నీకు ద్వయీభావం ఉంది. ఇక్కడ నీకు ఒక భేద దృష్టి ఏర్పడింది. అంటే నేనంటే దేహము అన్న భావన కలిగి ఉన్నావు, అంటే నీవు నామము రూపముతో తాదాప్యం చెందావు. నీకు అంటే ఈ వ్యక్తిత్వం ఏర్పడిపోయింది ఒక రూపంతో. నేనంటే రవికుమార్ అనే ఒక వ్యక్తిని, ఒక శరీరంతో కూడిన ఒక వ్యక్తిగా ఒక రూపంతో అది ఆలోచిస్తుంది, ఆ నేను అనుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది అనుకుందో తన ఇదే రూపంతో కనిపించిన వాడు ఇతరులు కూడా నాకు ఉన్నారు అనుకుంటుంది. ఎందుకని తన రూపం మీద అప్పుడు వెంటనే తన రూపం మీద ఇష్టం ఏర్పరచుకుంటుంది. ఇష్టం ఏర్పరచుకొని ఇతరులు కూడా ఉన్నారనుకుంటుంది. ఇలా ఇతరులు ఉన్నారనుకుంటుంది, వాళ్ళలో భేద దృష్టి చూస్తుంది. అంటే లింగ భేదం, స్త్రీ అని, పురుషుడని, భార్యని, పిల్లలని, తండ్రి అని, తల్లి అని, ఇలా వివిధమైన వ్యక్తిత్వాలని ఏర్పరచుకుంటుంది. అందరూ నాకు విడిగా ఉన్నారనుకుంటుంది. వాడు వేరు, వీళ్ళు వేరు, వీళ్ళు వేరు, నాది వేరు అనుకుంటుంది. నేను వేరు, భార్య వేరు, నేను వేరు, తల్లి వేరు, నేను వేరు, తండ్రి వేరు, నేను వేరు, చుట్టాలు వేరు, నేను వేరు, స్నేహితులు వేరు, ఇలా రూపాలతో అంటే ఆ రూపాలని గుర్తిస్తుంది. అంటే ఆ భేదభావం ఏర్పడిపోయింది. ఈ అన్నిటికీ కారణం ఏంటి, ఈ అజ్ఞానము. ఈ నేనంటే దేహము అన్న భ్రాంతి, అది కేవలము లేనిది ఉన్నట్లుగా ఆపాదించుకుంటుంది. ఎప్పుడైతే అది ఆపాదించుకుందో అప్పుడు నీకు ఈ ద్వయీభావం ఏర్పడుతుంది. అందువల్ల నువ్వేమనుకుంటావు, ఆత్మని కూడా నువ్వు విడిగా తెలుసుకోవాలనుకుంటావు. అంటే నేను ఉండి ఆత్మని దర్శించాలనుకుంటున్నావు. ఇక్కడ నేను ఉండాలనుకుంటున్నావు. వాటి ఎట్టయితే నువ్వు ఇతరులు తెలుసుకోవాలనుకుంటున్నావో, ఈ నేను ఏమనుకుంటుందంటే అది అన్ని బయట వస్తువులు తెలుసుకుంటాం అలవాటైపోయి, ఆత్మని కూడా నీవు విడిగా ఒకటి ఉందని, అది నీవై ఉన్నావని చెప్తే అది కూడా మనం విడిగా పొందాలని అనుకుంటాం. అది భవిష్యత్తులో ఎప్పుడు వస్తుందేమో అనుకుంటాం. అది రావాలేమో, ఎంత సాధన చేస్తే అది వచ్చి మీద పడుతుందేమో అనుకుంటాం. అలాంటిది కాదు ఆత్మ. ఎందుకని ఈ అహంకారం అలా ఊహిస్తుంది. నేను ఇతరులను తెలుసుకున్నట్టు ఆత్మను కూడా తెలుసుకోవాలనుకుంటాను. అలా కుదరదు. ఎందుకని కుదరదు, ఆత్మలో ద్వయీభావం లేదు. ఆత్మ ఏకము, అద్వయము. అంటే అది ఇక్కడేంటి, ఇక్కడ ద్రష్ట ఉంది, దృశ్యము ఉంది. అంటే తెలుసుకునే జ్ఞానము ఉంది, అంటే తెలియబడే నేను ఉంది. అంటే దృశ్యము ఉంది, ద్రష్ట చూచేది ఉంది, చూడబడేది ఉంది. ఇక్కడ తెలుసుకునేది ఉంది, తెలియబడే నేను ఉంది. అంటే జ్ఞాపకము ఉంది, జ్ఞాపకాన్ని గుర్తుకు పెట్టుకునే నేను ఉన్నాడు. ఇలా ద్వయం ఉంది, ద్వయీభావం ఉంది. అందుకని ఆత్మలో ఈ ద్వయీభావం లేదు. అది కేవలము
ఏకము అంటే తనకు తానుగానే ఉంటుంది. అక్కడ అన్యత్వం ఉండదు, ఆలోచనలు ఉండదు. ఉమ్, అందుకని ఆత్మ జీవుడిని గుర్తించదు. ఉమ్, వీడేమనుకుంటాడు, జీవుడు ఇతరులు తెలుసుకున్నట్టు ఆత్మను కూడా తెలుసుకుందాం అనుకుంటాడు. ఈ రెండు ఉమ్, ఆపోజిట్స్. అందుకే చెప్తున్నారు ఇక్కడ గురువుగారు. అంటే ఉమ్, ఇక్కడ ఆత్మలో అన్యత్వం లేదు, జీవుడికి అన్యత్వం ఉంది. ఉమ్, ఆత్మలో ఆలోచనలు లేవు, జీవుడికి ఆలోచనలు ఉన్నాయి. వీడు ఉమ్, ఆలోచన ద్వారా దాన్ని తెలుసుకోవాలనుకుంటాడు, ఉమ్, కానీ ఆత్మ ఆలోచన లేనిది. ఉమ్, అంత ఆపోజిట్స్. ఇప్పుడు ఆత్మ గుర్తిస్తుందా వీడిని? ఇక్కడ ఏమంటున్నారు, దేహాత్మ బుద్ధి వల్ల అది నీకు వ్యక్తం కావటం లేదు అంటున్నారు. ఇప్పుడు ఉమ్, ఎవరికి వ్యక్తం కావాలి? ఇప్పుడు అది వ్యక్తం అవుతూనే ఉన్నది అంటున్నారు కదా గురువు గారు. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఉమ్. అది అది ఎవరికి వ్యక్తం అవుతూ ఉంది? తనకు తానుగా వ్యక్తం అవుతుంది. అక్కడ వ్యక్తిమతం రెండో ఉంది. వాడు లేడు అక్కడ. అవును. అవును. రెండో వాడు ఉంటే ఇప్పుడు నేను నేను ఇప్పుడు మనం ఎవరన్నా బయటకొచ్చి బిల్లు తలుపు కొట్టారు, సార్ ఉన్నారా ఉన్నారా అంటే తలుపు తీసి నేను ఉన్నాను అని చెప్తాం. ఉమ్, అంటే నేను ఎవరికి చెప్తున్నాను? వాడు ఎవరికి చెప్తున్నాను? నేను వ్యక్తం చేస్తున్నా. నేను అవును. ఉన్నాను అని వ్యక్తం చేస్తున్నా వాడికి. ఉమ్, వాడు తలుపు కొడుతున్నాడు. సార్ ఉన్నారా అంటే తలుపు తీసి నేను ఉన్నాను అని వ్యక్తపరుస్తున్నా. ఉమ్, కానీ ఆత్మ అలా కాదే. ఆత్మ ఎవరికి వ్యక్తపరుస్తుంది? ఉమ్, అక్కడ రెండో వాడు లేడు కదా. ఉమ్, ఉమ్. అవును. ఇక్కడంటే జీవుడు వ్యక్తపరుస్తున్నాడు జీవుడు వ్యక్తిమతం. నేనున్నాను అవును. అని. ఉమ్, అక్కడ నేనున్నాను అనేది ఎవరికి వ్యక్తపరుస్తుంది? తనకు ఉమ్, తానుగా వ్యక్తపరుస్తుంది. తనకు ఉమ్, తానుగా నేనున్నాను అన్న అహంస్ఫురణ ఏదైతే ఉందో అది తనను ఉమ్, తాను వ్యక్తపరుస్తూ ఉంది. ఉమ్, అది తనకు తానుకే ఆ అనుభవము. ఉమ్. ఆ అనుభవం ఎవరికి? వ్యక్తపరుస్తున్న అనుభవం తనకే. తనకే ఉంటుంది. తనకు తానకే. ఉమ్, ఉమ్, అందుకని ఉమ్. రెండవది లేదక్కడ. అవును. అందుకని ఆత్మ వ్యక్తపరుస్తూ ఉంది. ఉమ్, కానీ ఇక్కడ ఎవరికి వ్యక్తపరుస్తుందా అంటే అది ఇప్పటికీ వ్యక్తపరుస్తూనే ఉంది. కానీ అది దేహాత్మ బుద్ధి వలన అది నీకు వ్యక్తం అవ్వట్లేదు అంటున్నారు. ఉమ్. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వాడికి వ్యక్తం అవ్వదది. అవును. జీవుడికి వ్యక్తం అవ్వడం అనేదే లేదు. ఎందుకంటే ఉమ్, ఆత్మలో అన్యత్వం లేదు కాబట్టి ఉమ్, వాడికి వ్యక్తపరచదు. సరే వీడేమన్నా ఆత్మని వ్యక్తపరుస్తాడా? నేనున్నాను, ఆత్మ వచ్చి తలుపు ఇప్పుడు వాడెవరో తలుపు తీసినట్టు ఆత్మ వచ్చి తలుపు తడితే నేనున్నానని చెప్తాడా? అట్టా కుదరదు కదా ఆత్మ అలా. ఉమ్, ఉమ్. సో అంటే ఇక్కడ వీడు ఎంతైనా ద్వైభావంతో వ్యక్తపరచవచ్చు ఇతరులకి నేనున్నాను అని. కానీ ఆత్మ అలా కాదు. నేనున్నాను అన్న వ్యక్తపరచడం తనకే. ఆ వ్యక్తం అనేది తనకే అనుభవము. కాబట్టి జీవుడికి కాదు. అందుకని జీవుడిని గుర్తించలేదు. మరి జీవుడు ఆత్మని తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే వీడికంతా అన్యత్వము, ఆలోచనలు, రాగద్వేషాలు, కోరికలు, మరి ఇవన్నీ సంసారము, జీవితము, అనుభవాలు, వ్యక్తిత్వము, ఇవన్నీ అంటే ఈ ద్వైభావము, రాగద్వేషాలు కానీ, లాభ నష్టాలు కానీ, జయాపజయాలు కానీ, కర్తృత్వం కానీ, భోక్తృత్వం కానీ, ప్రశంసలు కానీ, విమర్శలు కానీ, ఇవన్నీ గొప్ప కానీ, లేకపోతే లాభము కానీ, నష్టం కానీ, ఇదంతా ద్వంద్వ భావం ఏర్పడిపోయింది. ఇతరులు ఉన్నారని, ఆ లింగ భేదము, స్త్రీ అని, పురుషుడని, ఇలా ఇలా అన్నిటిని ఆ యొక్క అన్ని అనుభవాల ఇదే వ్యక్తి ఆ నేను. లోపల కోరికలు, రాగము, ద్వేషము, క్రోధము, అనురాగము, ఇవన్నీ ఇష్టము, అయిష్టము, ఈ యొక్క వ్యక్తిత్వం అనేది ఇవన్నిటిని ముడిపడి ఉంటుంది ఆ నేను అనే వ్యక్తిత్వం. అది కూడా ఆ వ్యక్తిత్వం కూడా ఆలోచనే. అది కూడా ఆ మొదటి నేను గురువు భగవాన్ ఏం చెప్తున్నారు? ఆ మొదటి నేను కూడా ఆలోచనే. అవును. అది కూడా ఈ వ్యక్తిత్వం అనేది అది ఒక రూపము కాదు. అది జస్ట్ ఒక ఇమాజినరీ ఆలోచన. అదే అది ఆ వ్యక్తిత్వము. అది నేనంటే దేహము అన్న భావన, అది కూడా భావన అంటున్నారు భగవాన్. ఈ యొక్క సకల ఎక్స్పీరియన్స్, సకల అనుభవం ఇప్పుడు చెప్పిన ఈ యొక్క ఆ భేద దృష్టి అనుభవము, లేకపోతే కర్తృత్వాలు, ఇవన్నీ అనుభవాలతో కూడుకున్న వ్యక్తిత్వము అనేది కూడా ఒక ఆలోచనే. అదేమి ఒక 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 మనస్సు అనేది, నిజానికి మనస్సు అనేది విడిగా లేదు. మనస్సు అంటే ఇక్కడ మనం ఏమనుకుంటాం అంటే మనస్సు అని అనుకుంటున్నాము ఈ సుఖ దుఃఖాలు ఇవన్నీ. నిజానికి మనస్సు అంటే విడిగా లేదు. అది మనస్సు అనేది ఆలోచనల యొక్క సమూహము. ఇప్పుడు ఎవరో అన్నారు, ఒక అడవిలో ఒక చెట్లున్నాయి, చెట్లన్నీ ఉన్నాయి, చెట్లన్నీ కలిపి అడవి అంటున్నాం మనం. ఆ చెట్లన్నీ లేకపోతే అడవి లేదు కదా అక్కడ. చెట్లు ఉంటేనే అడవి ఉంది, చెట్లు లేకపోతే అడవి లేదు. అలానే మనస్సు అంటే ఏంటి? ఆలోచన సమూహం. ఆలోచన లేకపోతే మనస్సు లేదు. మనస్సు అనేది విడిగా లేదు అసలు. ఆలోచన వస్తేనే మనస్సు వస్తుంది, లేకపోతే లేదు. నేనంటే దేహము అన్న భావన కలిగినప్పుడు దానికి కేంద్రంగా చేసుకుని మిగతా ఆలోచనలు ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కలిపి మనస్సు అంటున్నాం మనం. ఎప్పుడైతే అంటే ఆ నేను అనే తలంపుని పోయిందో మనస్సు లేదు. అంటే మనస్సు అనేది విడిగా లేదు. ఆలోచన వస్తే మనస్సు పుడుతుంది, ఆలోచన లేకపోతే మనస్సు లేదు. కాబట్టి ఇక్కడ ఆ వ్యక్తిత్వం, ఆ మనస్సు అని, ఇప్పుడు ఎందుకు మనం మనస్సు అని తెలుసుకోలేకపోతున్నాం అంటే ఆలోచనలు. థింగ్ బట్ ఆలోచనలు, ఎవ్రీథింగ్ ఈజ్ అ థాట్. కాబట్టి అందుకని వీడికి
ఆ, దేహాత్మ బుద్ధి అంటే దేహమే ఆత్మ అనే ఒక బుద్ధి, నేను దేహమే ఆత్మ అనే బుద్ధి వల్ల నీకు వ్యక్తం కావటం లేదు. అంటే అది ఉన్నా సరే అది ఆత్మ వ్యక్తం అవుతూనే ఉంది. కాకపోతే అక్కడ అన్యత్వము లేదు కాబట్టి వీడు దాన్ని గుర్తించలేడు. ఎందుకని? వీడికి అన్యత్వం ఉంది కాబట్టి, అవును. వీడికి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి వీడు ఆత్మని గుర్తించలేడు. ఆత్మ వ్యక్తం అవుతూనే ఉన్నా మరి జీవుణ్ణి ఎందుకు గుర్తించలేదు అంటే ఆత్మలో ఆలోచనలు లేవు, అలా అవునవును. ఆత్మలో అన్యత్వం లేదు. ఉమ్. ఈ రెండు ఆపోజిట్స్ అవును, అన్నమాట. ఆపోజిట్స్. అందుకని ఆత్మ జీవుని గుర్తించదు, జీవుడు ఆత్మని అతను గుర్తించలేడు. గుర్తించలేడు. ఈ రెండు అసలు రాకపోకలు లేవు అంటారు కదా గురువు గారు. అవును. దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ ఆత్మ ఉమ్. అండ్ అనాత్మ అంటారు. ఉమ్. కాబట్టి ఇక్కడ అందుకని వీడు దాన్ని గుర్తించలేకపోతున్నాడు. అది వ్యక్తం అవుతూనే ఉంది, తనకు తాను వ్యక్తం అవుతుంది, తనకు తాను అనుభవం ఉంది. కానీ ఉమ్. వీడు దాన్ని వ్యక్తము గుర్తించలేకపోవడానికి కారణము దేహమే ఆత్మ అనే ఒక బుద్ధి, ఒక శవ బుద్ధి, ఒక పాడు బుద్ధి. ఆ పాడు బుద్ధి పుట్టడం వల్ల దాన్ని బేస్ చేసుకొని మిగతా ఆలోచనలన్నీ పరంపరతో వీడు ఆలోచనలు విస్మరించకుండా అదే సత్యం అనుకుంటున్నాడు. ఒక్కొక్క ఆలోచన సత్యం అనుకుంటున్నాడు. నేను ఇప్పుడు అంటే నాకు విడిగా ఒక భగవంతుడు ఉన్నాడని ఒక ఆలోచన వచ్చింది, అది ఆలోచన సత్యం అనుకుంటున్నాడు. నాకు విడిగా ఇతరులు ఉన్నారనుకుంటున్నాడు. నాకు సుఖము ఉందనుకుంటున్నాడు, అదొక ఆలోచన. నాకు దుఃఖము ఉందనుకుంటున్నాడు, అదొక ఆలోచన. నేను పుట్టాను అనుకుంటున్నాడు, ఇది కూడా ఒక ఆలోచన. నేను మరణిస్తాను అనుకుంటున్నాను, అంటే నేను దేహం పుడితే నేను పుట్టాను అనుకుంటున్నాడు, దేహం మరణిస్తే నేను మరణిస్తాను అనుకుంటున్నాడు. కాబట్టి ఈ నేను అనేది ఈ దేహంతో ముడిపడినట్టుగా ఉండటం వల్ల ఈ మొత్తం వ్యక్తిత్వం మీద ఆపాదించుకుంటున్నాడు అన్నిటి ఈ రూపము నామముతో తాదాప్యము చెంది ఈ దీన్నే వ్యక్తిత్వం అంటున్నాం. ఈ వ్యక్తిత్వముతో ఆపాదించుకుంటున్నాడు. సో ఈ శరీరం పోతే నేను పోతాను, ఈ శరీరం పుడితే నేను పుడతాను, ఇలా అనుకుంటాడు. కాబట్టి ఈ ఆ సుఖము లోపల దుఃఖం కలిగితే నాకు కలిగింది అంటాడు, లేకపోతే నాకు సుఖం కలిగింది అంటాడు, నాకు బాధ కలిగింది అంటాడు. కాబట్టి మళ్ళీ సంబోధించడము మళ్ళీ విడిగా సంబోధిస్తాడు. నా శరీరం అంటాడు, నా ఇల్లు అంటాడు, నా కారు, నా భార్య పిల్లలని విడిగా సంబోధిస్తాడు. సంబోధించేటప్పుడు మాత్రం శరీరాన్ని విడిగా సంబోధిస్తాడు. కానీ ఆపాదించుకున్న ఏదన్నా ఆ కర్తృత్వం వచ్చినప్పుడు ఆపాదించుకుంటానికి మొత్తం ఆపాదించుకుంటాడు, శరీరంతో సహా ఆపాదించుకుంటాడు. నాకు కలిగింది అంటాడు బాధ, నా మనస్సు కలిగింది అంటాడు, మళ్ళీ శరీరానికి కలిగింది అంటాడు. శరీరానికి నొప్పి వస్తే మరి చెప్పాలి కదా, నాకు ఓ కాలుకి నొప్పి వచ్చింది, నాకు సంబంధం లేదు అనట్లేదు కదా వాడు. నా కాలుకి నొప్పి వచ్చింది అంటున్నాడు. పలకటం ఏమో నాకు విడిగా నా కాలు అంటున్నాడు, కాలు వేరు అంటున్నాడు. మరి దాన్ని అనుభవించేటప్పుడు మొత్తం వ్యక్తిత్వంతో అనుభవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఇదంతా దీనికి ఈ దేహమే ఆత్మ అనుకునే బుద్ధి వల్ల ఇదంతా జరిగింది. అందుకని ఏమంటున్నారు ఇక్కడ భగవాను, ఇక్కడ అంతర్ముఖంగా తెలుస్తుంది అంటున్నారు. మరి గురువుగారు మన రోజు మనకి చెప్తున్నారే ఉన్నారు కదా, నీకు మనోనిశ్చలత ఆత్మ సాక్షాత్కారానికి దారి తీయదు అంటున్నారు. కాబట్టి ఇక్కడ అంతర్ముఖము నిజానికి అసలు ఆత్మ అంటే పారమార్థిక దృష్టితో చూస్తే అసలు అంతర్ముఖము లేదు, బహిర్ముఖము లేదు, ఉన్నదే జ్ఞానము అని చెప్తున్నారు కదా గురువు గారు. ఉన్నదే జ్ఞానము, అది నీవే ఉన్నావు అని చెప్తున్నారు. ఉన్నదే తురియ స్థితి, అసలు ఉన్నదే అనుగ్రహము. ఇక్కడ మరి అంతర్ముఖము గురు భగవాన్ ఏమంటారు, అంతర్ముఖంగా తెలుస్తుంది అంటున్నారు. ఇక్కడ మరి ఎవరికి తెలుస్తుంది? ఆత్మ ఇంకొకరికి తెలియపరచదు, వీడా దాన్ని తెలుసుకోలేడు. సో తెలుస్తుంది అని మాయలో చెప్తున్నారు. నీకు అంతర్ముఖం అవుతే నీకు అది తెలియబడుతుంది. ఇక్కడ అంటే తెలియబడుతుందా అంటే మళ్ళీ అక్కడ అనుగ్రహం అనే ఒక పదం వాడుతారు. అనుగ్రహం చేత అది భగవాన్ కూడా అదే చెప్తారు కదా, విచారణ నేనెవరన్నా విచారణ చేయగా అభ్యాసం చేయగా అది తలకిందులయ్యి అనుగ్రహం చేత ఆత్మ వ్యక్తం అవుతుంది అంటున్నారు ఇక్కడ. సో అక్కడ ఆత్మ ఆ అనుగ్రహం చేత ఆత్మ నీకుగా అది తనకు తానుగా వ్యక్తం అవుతుంది అంటున్నారు. అంటే ఇక్కడ అంతర్ముఖం అనేది ఎందుకు వాడారంటే, ఇప్పుడు నీకు అన్ని కోరికలు, ఆలోచనలు, నీ బంధాలు ఇవన్నీ ఏర్పరచుకున్నావు కాబట్టి, నీకు ఇవన్నీ రాగద్వేషాలు ఇవన్నీ ఉండి ఇవే సత్యం అనుకుంటున్నావు కాబట్టి, నీవెప్పుడు నీ ఆలోచన బయటకే వెళ్తుంది కానీ లోపలికి ఇంట్రావర్ట్ అవ్వట్లా, ఎక్స్ట్రావర్ట్ అవుతున్నావు. అంటే ఎప్పుడు నువ్వు బహిర్ముఖమే అవుతున్నావు. అంటే ఎప్పుడు నీకు ఇతరులు వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, లేకపోతే బయట అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం, ఇక్కడికి వెళ్ళి తెలుసుకుందాము, ఏదో ఆ మనస్సు అలవాటు అయిపోయింది. జన్మ నుంచి తనకి ఆ బహిర్ముఖమే అలవాటు అయిపోయింది, అదే సత్యం అనుకుంటుంది. ఎప్పుడు తన స్వరూపం ఏదో తను గుర్తించుకుంటానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలే, అంతర్ముఖం అవటానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలే. అందుకని ఈ మనస్సు ఇంత ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఎందుకు ఆ మనస్సు తిరగబడుతుంది, అసలు అంతర్ముఖం అవ్వటానికి ఎందుకు కూర్చొని ఇవ్వట్లేదు అంటే దానికి అలవాటు అయిపోయింది. బర్త్ అండ్ డెత్, జన్మల నుంచి అది కోరికలు, వాసనలు,
వీటి వెంబటే పరిగెడుతూ అదే సత్యము, అదే మనకి అదే సత్యం అనుకొని దాని గురించి ఆలోచిస్తుంది. ఏం తినాలి, ఏం తాగాలి, ఎలా ఉండాలి, ఎలా సంపాదించాలి, ఎలా పోషించాలి, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఎంతసేపటికి ఈ ప్రాపంచిక విషయ వాసనల గురించే అది తాపత్రయపడుతుందే గాని అసలు నేనెవరు, నా స్వరూపం ఏమిటి అనేది ఎప్పుడు విచారణ చేయాల. ఆ విచారం వల్ల దుఃఖం కలుగుతుంది. అందుకని వీడికి భగవాన్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ అంతర్ముఖం తెలుస్తుంది అంటే, ఇప్పుడు గదిలో ఒక దీపం ఉంది. ఆ దీపము పూజ గదిలో దీపం ఉంది. ఆ దీపము అది వెలిగించినప్పుడు కదులుతూ ఉంది. దానికి కారణము ఆ పూజ గదిలో ఉన్న కిటికీ ఉంది. ఆ కిటికీ ద్వారా గాలి లోపలికి వచ్చి ఆ పూజ గదిలో ఉన్న దీపాన్ని కదిలిస్తూ ఉంది. అది ఎప్పుడు నిశ్చల స్థితికి రావట్లా. ఎప్పుడైతే మనము ఆ కిటికీ మూసేసామో అది వెంటనే ఆ దీపం గాలి లోపలికి చొరబడటం ఆపేసి అది వెంటనే నిశ్చల స్థితికి వస్తుంది. అలాగే నీవు కూడా గనక నీ మనస్సు అంటే ఎప్పుడైతే నీ మనస్సు ఆ బయటికి వెళ్ళటం ఆపేశావో, ఆ మనసు అనే కిటికీని మూసేశావో, అప్పుడు నీ మనస్సు వెంటనే అది కదలికలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది. అంటే ఆలోచనలు లేని స్థితికి వచ్చేస్తుంది. అంటే అక్కడ అవకాశం ఉంటుంది. ఆలోచనలు లేకుండా, ఏ ప్రయత్నము లేకుండా అక్కడ గనక నీవు నిలబడితే అక్కడ అప్పుడు నీ ప్రయత్నం లేకుండా ఉంటే అప్పుడు భగవంతుని ప్రయత్నం మొదలవుతుంది. ఇప్పుడు భగవంతుడు ఏమనుకుంటాడు, అరే నీకేదో అందిద్దాము, నీకేదో చేయిద్దాము, నీకు కొంత వెసులుబాటు, నీకు ఉన్న దోషాలు తొలగిద్దాము, నీకు ఒక రూట్ క్లియర్ చేద్దాం అనుకుంటూ ఉంటాడు. అలా మన వీడేంటి ఆ స్ఫురణని అందిపుచ్చుకోకుండా, అది గ్రహించకుండా వీడు ఎంతసేపటికి బాహ్యంగానే వెళ్తున్నాడు. అది అక్కడ ఎవరున్నారు, ఇక్కడ ఎవరున్నారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎంతసేపటికి కోరికల వెంబడి పరిగెత్తడం వల్ల ఎప్పుడు వీడు ఆ భగవంతుని యొక్క ఆ మౌనంలో ఉన్న సందేశాన్ని వినాలని అనిపించట్లా. ఎప్పుడైతే వీడు కొంత గురువు సత్సంగం వల్ల గురువు చెప్పిన వాక్యాలు దృష్టిలో పెట్టుకొని కొంత మనస్సును అంతర్ముఖం అనుకున్నప్పుడు వాడు కొంత నిశ్చల స్థితికి వచ్చినప్పుడు వెంటనే అక్కడ వీడి ప్రయత్నం ఆగిపోతుంది. కాబట్టి భగవంతుని దైవశక్తి సంపూర్ణంగా ఆ హృదయాన్ని ఆక్యుపై చేసేస్తూ స్టార్ట్ చేస్తుంది. అంటే ఆ యొక్క దివ్యశక్తి పని ప్రారంభిస్తుంది. ఆ ప్రయత్నం లోపల ఉన్న దివ్యశక్తి ప్రయత్నం మొదలవుతుంది. ఇప్పుడు ఏంటి, భగవంతుని తెలుసుకోవాలి అంటే వీడి ప్రయత్నం ఉండకూడదు కదా, మనస్సు అనేది ఉండకూడదు అక్కడ. మనస్సుతో తెలుసుకునేది కాదు కదా భగవంతుని. కాబట్టి అందుకనే అంతర్ముఖం అవ్వాలంటున్నారు. ఎప్పుడైతే ఆ కిటికీ మూసేసినప్పుడు దీపం నిశ్చల స్థితికి వస్తుందో వీడు కూడా ఆ లోపల ఉన్న ఆ మనసు అనే కిటికీని మూసేసి ఆ ఆలోచన బయటికి వెళ్ళకుండా, లోపలికి చొరబడకుండా వీడు స్థిరంగా నిలబట్టినట్టయితే అక్కడ అవకాశం ఉంటుంది. అక్కడ ఆ కాన్షియస్ ఏదైతే ఉందో ఆ ఎరుక తనకు తానుగా ప్రకటించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీడి ప్రయత్నం అంటూ ఉండదు అక్కడ. అది కూడా అనుగ్రహం చేత అది తనకు తానుగా తెలియబడుతుంది. ఇప్పుడు సూర్యుడు ముందు మనము ఏదన్నా ఒక అద్దం పెట్టాము. అద్దం పెట్టినప్పుడు అద్దము ఏదన్నా ప్రయత్నం చేస్తుంది సూర్యుని ఆకర్షించడానికి. ఏ ప్రయత్నము చేయదు. సూర్యుడు వెలుగు వచ్చి అద్దం మీద పడుతుంది కదా. అద్దం మీద పడి అద్దము అది బ్రైట్ గా దాని యొక్క ఆ యొక్క బ్రైట్నెస్ ని పంచుతుంది. అది అద్దం మీద పడి ఆ అద్దం ఏం ప్రయత్నం చేయట్లా. సూర్యుడు వెలుగు అది ఏమి ఆకర్షించట్లా కదా. అలాగే అక్కడ వీడు కూడా ఈ మనస్సు అలానే, అంటే వీడు కూడా ఆత్మ ముందు అద్దంలాగా నిలబడితే వీడు ఏ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు ఆత్మని ఆకర్షించడానికి. భగవాన్ ఏం చెప్తున్నాడు, నువ్వేమీ ఆత్మ గురించి చింతించాల్సిన అవసరం లేదు, నువ్వేమీ ఆత్మ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు కదా. ఎందుకు, అది వ్యక్తమవుతూనే ఉంది. సూర్యుడు ప్రకాశం వ్యక్తమవుతూనే ఉంది. వీడు అద్దంలాగా ఉంటే చాలు అక్కడ. అదొచ్చి ఆ ప్రకాశం వీడి మీద పడుతుంది, అద్దం మీద పడి అది అద్దం షైన్ అవుతుంది. అప్పుడు అద్దం షైన్ అయ్యి ఆ బ్రైట్నెస్ అద్దం ద్వారా అది పంచుతుంది. ఆ జ్ఞాని అదే కదా, జ్ఞానం ముందు నడిపించడం అదే కదా. జ్ఞానం అంటే ఏంటి, ఆ ఆత్మ యొక్క శక్తి ఆ దగ్ధ బీజ మనస్సు ద్వారా అది బయటికి ఆ వాక్కు బయటికి చెప్తూ ఉంటుంది. ఎప్పుడైతే వీడు సూర్యుడి ఎదుట వీడు కూడా ఆత్మ ఎదుట అద్దంలాగా ఎటువంటి ప్రయత్నం లేకుండా ఆత్మని ఆకర్షించాల్సిన ఆలోచన లేకుండా అలా ఉంటే చాలు, ఆ ప్రకాశం వచ్చి వీడి మీద పడుతుంది. పడి వీడు షైన్ అవుతాడు. అంటే ఏంటి, ఇప్పుడు అక్కడ అద్దం మీద పడినప్పుడు ఇంకా అద్దం యొక్క స్వభావం ఉండదు, సూర్యుని స్వభావమే, సూర్యుని ప్రకాశమే ఉంటుంది అక్కడ. ఎప్పుడు వీడు కూడా అట్ట ఉండినప్పుడు ఆత్మ యొక్క చైతన్యము ఆ మనస్సు మీద పడి అప్పుడు ఇక మనస్సు అనేది ఉండదు, ఇంకా కేవలం చైతన్యమే ఉంటుంది, ఇక మనస్సు అనేది ఉండదు ఇంకా.
ఎప్పుడైతే ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు, వెలుగు రావడం రెండు ఒకేసారి జరుగుతాయి. అవును. అలానే ఆత్మ ప్రకాశించటము, వీడు నష్టం అవటము రెండు నష్టపోవటము. ఒకేసారి జరుగుతాయి. అంటే అక్కడ నష్టం ఏంటి? ఆ దగ్ధబీజ మనస్సు, ఆ మృత మనస్సు అంటాం దాన్ని. ఆ మృత మనస్సు లాగా వీడు అన్ని ఆ ప్రారంభం ఉండే వరకు వాడి కార్యం నిర్వహిస్తూ ఉంటాడు ఆ మృత మనస్సుతో. కాబట్టి అక్కడ ఆ సూర్యుని ఆకర్షించకుండా ఆ అర్థం ఎలా అయితే ఉందో, వీడు కూడా ఆత్మని ఆకర్షించాల్సిన అవసరం లేదు. అలా ఉంటే చాలు, ఏ ప్రయత్నం చేయకుండా, అంటే నిశ్చలంగా, నిర్మలంగా, కదలికలు లేకుండా, ప్రశాంతంగా వీడు కనుక ఆ స్థితిలో ఉంటే కనుక ఆ ప్రకాశమే వీడిని మొత్తం కబళించేస్తుంది, వీడిని మింగేస్తుంది. ఇంకా వీడిని మింగేసి తన స్వరూపాన్ని వీడి స్వరూపం ఇచ్చేస్తుంది. అంటే ఇంకా హృదయం మొత్తం నిండిపోతుంది ఆ శాంతి ఆనందంతో, ఆనంద తరంగాలతో, ఆ శాంతి ప్రవాహంతో నిండిపోతుంది. ఇంకా అప్పుడు వాడి మనస్సు వాడికి అసలు ప్రయత్నం లేదు, ఇంకా మనస్సు ఉండదు, ఇంకా వాడి ప్రయత్నము ఉండదు ఆ తర్వాత నుంచి. ఇక ఆ తర్వాత ఆ జ్ఞానం ముందు నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా వాడి ఎలా ఉంటుందంటే ఆ మనస్సు పగటి చంద్రుడు వల్లే ఉంటుంది. పగటి చంద్రుడు ఎలా ఉంటాడు? ఉన్నా కూడా ఉపయోగం లేదు కదా, పగటి పూట చంద్రుడు వస్తాడు, వాడి ఆ ప్రకాశమే మనమేం సూర్యుని ప్రకాశం చూస్తామా, చంద్రుని ప్రకాశం చూస్తామా? పగటి చంద్రుడు ఉందా, మనం ఇటు చూసి వెళ్ళిపోతాం, అదేం అనిపించదు మనకి. జ్ఞాని మనస్సు కూడా పగటి చంద్రుడి వల్లే ఉంటుంది. ఎందుకంటే మనస్సు పనిచేయదు ఇంకా అక్కడ, మృత మనస్సు అది. కేవలం జ్ఞాని జ్ఞానమే ముందు నడిపిస్తుంది. కాబట్టి ఇక్కడ అంతర్ముఖం అవ్వు అంటే అర్థం అది. అంటే ఒక్కసారి నువ్వు ఆ ఇంట్రావర్ట్ అయినప్పుడు, అంతర్ముఖం అయినప్పుడు, ఇక్కడ ఎప్పుడైతే నిశ్చలంగా ఉన్నప్పుడు అనుగ్రహం చేయాలి తప్పకుండా. అది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. కాబట్టి వీడు దేన్ని గుర్తించనప్పుడు, వీడు దేన్ని గుర్తించని పొజిషన్ లో ఉంటాడు. గురువు గారు అదే కదా చెప్పేది, ఏ నేనైతే ఉందో అది దేన్ని గుర్తించకుండా ఉంటే అది తను తాను గుర్తించుకుంటుంది అంటే అర్థం ఇదే. వీడు దేన్ని గుర్తించకూడదు, గుర్తించకుండా అలా నిశ్చలంగా ఉంటే ఆ సూర్యుని ప్రకాశం అద్దం మీద పడినట్టు వీడి ఆత్మ ప్రకాశము అది వచ్చి అది కబళిచ్చేస్తుంది అనమాట. సో అలా అంతర్ముఖం అవ్వు అంటున్నారు ఇక్కడ. కాబట్టి అది దీని అర్థం. శ్రద్ధ, అనుగ్రహము, ప్రకాశము, ఆత్మ అన్ని నీ సహజత్వానికి పేర్లు. అసలు ఉన్నదే అది. దేహాత్మ బుద్ధి వల్ల అది నీకు వ్యక్తం కావటం లేదు, అంతర్ముఖంగా తెలుస్తుంది అంటే ఆత్మానుభవం కేవలం ఆత్మకే, ఇంకా అక్కడ మనస్సు ఉండదు కదా, ఇంకా వాడికి తెలియదు, ఇంకా తెలుసుకునేవాడు లేడు అక్కడ, తెలుసుకునేది లేదు, తెలుసుకునేవాడు లేడు, తెలియబడేది లేదు. కేవలము ఒకటే ఏకం. నేనున్నాను అన్న అహంస్ఫురణ మాత్రమే ఏదైతే ఆ ఆత్మలో సంస్థుడు అయిపోతాడు ఇంకంతే. అదే ఆత్మ దర్శనం అన్నా, ఆత్మ సాక్షాత్కారం అన్నా, అనుగ్రహం. అక్కడ అనుగ్రహం అంటే ఏం లేదు, ఆత్మ వ్యక్తమైంది అంటే అనుగ్రహం వ్యక్తమైనట్టే. సో ఆత్మ అనుగ్రహం రెండు ఒకటే. ఆత్మ వ్యక్తమైంది అంటే అనుగ్రహం నీ మీద వ్యక్తమైనట్టే అది. కాబట్టి ఇక్కడ ఆత్మలో అప్పుడు సంస్థుడు అయిపోతాడు, ఆత్మగా ఉండిపోతాడు. అది అందుకని అంతర్ముఖంగా తెలుస్తుంది అంటే తెలుస్తుందని ఇంకా వాడు ఉండడు. కాబట్టి అనుభవము జ్ఞాన అనుభవం అదేంటి ఆత్మానుభవం ఆత్మకే, జీవుడికి కాదు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. చాలా చక్కగా చెప్పారు అది. అంటే ఇప్పుడు మనకు ఆలోచనలు వద్దనుకున్నా కూడా, ఇప్పుడు మనకు ఆలోచనలు అక్కర్లేదు అనుకుంటుంటాం. ఎంత వద్దనుకున్నా అది వస్తూనే ఉంటాయి కదా. దాన్ని మనం దాన్ని ఆపలేము. ఎంత వద్దనుకున్నా కూడా అవి వస్తూనే ఉంటాయి. అవునవును, అవి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే అది తెచ్చుకున్న ప్రోగ్రామ్ లో ఏదైతే ఉందో అది ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉంటుంది, దాన్ని మనం ఆపలేము. అందుకని భగవాన్ ఏమంటారు, ఆలోచనలు నువ్వు స్మరించొద్దు, విస్మరించు అంటున్నారు. దానికి నువ్వు ఏ మార్గాన్నైనా అనుసరించు అంటున్నారు కదా. భక్తి మార్గమైనా, జ్ఞానమైనా, లేకపోతే నువ్వు నామమైనా, జపమైనా, స్మరణైనా, నువ్వు ఏదైనా తీసుకో. నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకున్నా సరే, నీ గోల్ ఏంటంటే ఆలోచన లేని మనస్సుని కొంత నువ్వు నిలబడితే గనక నీకు అవి ఫస్ట్ బాధించదు. ఫస్ట్ నువ్వు ఆలోచనలు ఆలోచనలు స్మరిస్తేనే నీకు దుఃఖము. ఎందుకంటే ఆలోచనలు అంటే ఏం లేదు, ఆ గతంలోంచి బయటికి తీసుకొస్తాయి. అది చూస్తున్నప్పుడు మనకి తెలిసిపోతా ఉంటుంది, ఏ విధంగా వస్తున్నాయి, ఎలా అని చెప్పేసి అబ్జర్వ్ చేసినప్పుడు క్లియర్ గా తెలుస్తా ఉంటుంది. అవునవును, ఆలోచనలు గుర్తించేవాడు ఉంటాడు. కాకపోతే అట్లీస్ట్ ఇప్పుడు డార్క్ రూమ్ లోకి వెళ్ళాము మనము, డార్క్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు నాకేమీ కనబడట్లేదు అంటాము, కానీ అక్కడ ఏమీ కనబడట్లేదు అన్న అనుభవం ఉంటుంది కదా. ఇంకా ఆలోచనలు లేవు. అలానే నీకు డార్క్ మనస్సులో నీకు బ్లాంక్ గా ఉన్నా ఆ బ్లాంక్నెస్ ని గుర్తించేవాడు ఉన్నాడు, వాడి సంగతి పక్కన పెట్టేసి వాడి గురించి అవసరం లేదు. అట్లీస్ట్
ఆలోచనలు లేని మనస్సుని అలవాటు చేసుకుంటే అంటే ఇప్పుడు ఏంటంటే ఏం లేదు, ప్రతిదీ గుర్తించు. ఆలోచన ద్వారా ఆ లోపల ఉన్న గతాన్ని తవ్వి అది బయటికి వస్తుంది. ఒక ఆలోచన విడుదల చేస్తుంది. ఆ ఆలోచన స్మరిస్తూ వెళ్తాం మనం. వెళ్ళినప్పుడు అది వెంటనే అది ఒక యాక్షన్ గా తయారవుతుంది. ఆ యాక్షన్ ఏం చేస్తాము, ఒక కర్తృత్వం ఏర్పడుతుంది. నేను చేస్తున్నాను భావన. మళ్ళీ వెంటనే అది దానికి ఫలితాలు చూసుకుంటాం. ప్రతికూలమా అనుకూలమా, ప్రతికూలం వస్తే దుఃఖిస్తుంది, అనుకూలం వస్తే ఆనందిస్తుంది. ఇలా ప్రతి ఆలోచన ఒక జడ్జిమెంట్, ఒక ఎక్స్పెక్టేషన్ తో వస్తుంది, ఒక నిర్ణేతగా వస్తుంది, ఒక ఇది కర్తృత్వంతో వస్తుంది. ఇలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటి వెంబడి వెళ్తే ఇక నీకు అది సత్యం అనుకుంటామో అది అల్టిమేట్ గా నీకు దుఃఖాన్ని గురి చేస్తాయి. కాబట్టి ఇది అయితే ఒక ఆలోచన వచ్చింది, దాన్ని సాక్షిగా చూడటము. ఎందుకంటే అది నీ ఆలోచన కాదు కదా, నీకు సంబంధించింది కాదు. అది నువ్వు అట్లీస్ట్ నువ్వు ఆలోచన విడిగా చూస్తున్నావు కదా. ఆలోచన వస్తుందంటే మనకు తెలుస్తుంది కదా, నాకు అరుణాచలం వెళ్ళాలి నా ఆలోచన వస్తే మనం వెంటనే ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నాం కదా వెంటనే. అంటే ఆలోచన స్మరించావు, వెంటనే అరుణాచలం వెళ్ళాం, గిరి ప్రదక్షిణ చేసాం. ఇప్పుడు ఆలోచన స్మరించకుండా ఉంటే ఉన్నవాడు అక్కడే ఉంటాడుగా. అరుణాచలం వెళ్ళాల్సిన అవసరం లేదుగా, ఎక్కడున్నాడు అక్కడే ఉంటాడుగా. అలా కొంతమేర నీకు తగ్గుముఖం పట్టే కొద్దీ ముందు ఆందోళన ఉధృతి తగ్గుతుంది. ఎప్పుడైతే నీకు స్థిరత్వం ఏర్పడుతుందో అప్పుడు నీకు ఆ లోపల ఉన్న దైవత్వం అది ఆ ప్రయత్నం మొదలవుతూ ఉంటుంది. అది అంటే నువ్వు ఆ సహజత్వానికి, ఆ మౌనానికి, ఆ ఆలోచన దగ్గరగా వెళ్ళే కొద్దీ, ఆ గ్యాప్ పెంచుకునే కొద్దీ నీకున్న ఆ హృదయంలో ఉన్న ఆ దైవత్వము అది నిన్ను మింగేస్తుంది ఒక్కసారి. ఇప్పుడు అది నిన్ను కబళించేసి మింగేస్తుంది, ఆ హృదయంలో లాక్ వేసుకుంటుంది. అంతే కదా, లోపల గురువు తోస్తాడు, బయట గురువు తోస్తున్నాడు, లోపల గురువు నిన్ను మింగేస్తున్నాడు. అంటే ఏంటి, బయట గురువు అరే నాయన నిశ్చలంగా ఉండు అని చెప్తారు, ఇది నీవై ఉన్నా అని చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే ఈ నేను నిశ్చలంగా ఉంటే ఆ లోపల గురువు నిన్ను మింగేస్తాడు. అంటే వాడికి ఆ